సో యానోవులేషన్ అంటే ఏంటి? సో ప్రతి నెల మనకి గుడ్డు విడుదలవటాన్ని ఓవులేషన్ జరగడం అంటాము. కానీ అట్లా ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడాన్ని యానోవులేషన్ అంటాం. యానోవులేషన్ అనేది చాలా కామన్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ప్రతి నెల మనకి ఎగ్ రిలీజ్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. కొంతమందికి ఒక్కొక్క నెలలో ఎగ్ రిలీజ్ అనేది అవ్వకపోవచ్చు. కానీ అది నార్మల్ సినారియో. కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు నీటి బుడగలు అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో ఒక్కొక్క నెల అసలు ఎగ్ ఒక్కొక్క నెల కాదు, వాళ్ళకి చాలా నెలల పాటు అసలు ఎగ్ అనేది పెరగకపోవచ్చు, ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో అలాగే కొంతమంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఓవర్గా స్ట్రెస్ అయిపోయి చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేస్తారు ఓవర్ ఎంతూసియాస్టిక్గా. సో అలా మన బాడీ ఫిజికల్ స్ట్రెస్ ఉన్నా కానీ మనకి ఎగ్ అనేది ఆ మంత్లో రిలీజ్ అవ్వకపోవచ్చు. అలాగే మనకి వర్క్లో రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవచ్చు. లేదు ఒక్కొక్కసారి మన బాడీలో మనకి కావాల్సిన హార్మోన్ అనేది ఎగ్ పెరగడానికి కావాల్సిన హార్మోన్ అనేది పెరగకపోవడం వల్ల దానివల్ల కూడా ఎగ్ పెరగకపోవచ్చు. ఇంకొకటి మనకి హైపర్ ప్రొలాక్టినీమియా అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోను మన బాడీలో ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల కూడా ఎగ్ అనేది ఆ నెలలో పెరగకపోవచ్చు. సో ఒక నెల పెరగకపోతే ప్రతి నెల పెరగదని కాదు, కానీ ఇట్లా హైపర్ ప్రొలాక్టినీమియా కానీ పీసీఓఎస్ కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్కి వెళ్తే తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది.